ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. ఇక ఈ ముగ్గురు నిందితుల పిటిషన్లపై విచారణను వచ్చే నెల జనవరి 21వ తేదీకి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ట్రయల్ కోర్టు మొదట్లో మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం పోవాల్సినగా గడువును సుప్రీంకోర్టు గతంలో నిలుపుదల చేస్తూ నిందితులకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ సీఎంఓ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ లభించింది. అయితే ఈ బెయిల్ ను సవాలు చేస్తూ దర్యాప్తు సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన హైకోర్టు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ నిందితులను లొంగిపోవాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై లోతుగా విచారణ జరిపి ఈ కేసు విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. తదుపరి విచారణ జనవరి 21న జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? సంచలనం కలిగించిన రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఈ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఏదైతే నిందితుల బెయిల్ రద్దు పిటిషన్పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ అయితే జరిగింది. ఈ విచారణ ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరొక వాయిదా వేయటం, సుప్రీంకోర్టు మరొక వాయిదా తీసుకోవడం జరిగింది. జనవరి 21వ తారీఖు ఈ కేసు విచారిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఒక విషయం అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ మాజీ ధనంజయ రెడ్డి ప్లస్ ఏఎస్పీ కృష్ణమోహన్ ప్లస్ భారతీ సిమెంట్స్ బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ కూడా నకిలీ మద్యం కేసులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసేపటితో వాళ్ళందరూ కూడా జైలు చేయడం జరిగింది. దీనిలో ఏసీ రిపోర్ట్ డిఫాల్ట్ కింద వీళ్ళకి మంజూరు చేయడం జరిగింది. అయితే దర్యాప్తు సంస్థ ఏదైతే సిఐడి ఉందో ఈ బెయిల్ పిటిషన్ సవాల్ చేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ రద్దు చేసి వీళ్ళందరినీ కూడా లొంగిపోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఈ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు తాత్కాలికంగా హైకోర్టు తీర్పును నిలుపుదల చేయాలని చెప్పేసి ఒక ఆదేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇది జరుగుతుంది. సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా ఈ హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేయాలని చెప్పేసి చేయడం జరిగింది. దీని మీద హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఏపీ మద్యానికి సంబంధించి గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరికీ సంబంధించిన బెయిల్ రద్దు పిటిషన్ పైన వాదనలు అయితే జరుగుతాయని ఈ వాదనల నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ రోజు ఆ కేసును జనవరి 21వ తారీఖు వరకు కూడా వాయిదా వేయడం జరిగింది. అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకునేది పోలీసులు కానీ సిఐడి కూడా అధికారాలు లేవు. 21వ తారీఖు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు వెలువరిస్తుందో దాన్ని అనుసరించి దర్యాప్తు సంస్థలు కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.